హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళ వీడియో చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ హాట్ టాపిక్గా అయితే ఉంది కదా. ఈ బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకంటే హాట్ టాపిక్ అయింది మీ అందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే మనకి మొన్న జూలై 4 నుండి అయితే మనకైతే ప్రైజెస్ అయితే హైక్ అయిన టారిఫ్ ప్రైసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎయిర్టెల్, జియో, విఐలో అయితే మనకైతే ప్రైజెస్ అయితే బాగా అయితే హైక్ అయినాయి కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ ఒక మనకి బెస్ట్ ఆప్షన్ లాగా కనపడుతుంది ప్రతి ఒక్కరికి. ఇవాళ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనం బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వచ్చా, పోర్ట్ అయితే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, అవన్నీ చెప్పబోతున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ది ఇంట్రో. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్ చూసుకున్నట్లయితే మనకి బిఎస్ఎన్ఎల్ కదా. బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే మనకైతే ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, మన జూలై 4 నుండి అయితే మనకి ఎయిర్టెల్, జియో, వడాఫోన్ వాళ్ళు అయితే టారిఫ్ ప్లాన్స్ అయితే పెంచారు. కాబట్టి మనకైతే ఇప్పుడైతే బిఎస్ఎన్ఎల్ మొన్న జూలై 4 నుండి ఈలోపు మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు 1 crore ప్లస్ యూజర్స్ని అయితే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది వీళ్ళు ప్రజలు అనే వాళ్ళు చూసుకున్నట్లయితే షిఫ్ట్ ఎందుకు అవుతున్నారు అనేది. ఈ టారిఫ్ ప్లాన్స్ వాళ్ళు అయితే రీఛార్జ్ చేసుకోలేక మనకైతే సిమ్స్ అయితే డైవర్ట్ అయితే చేస్తున్నారనమాట మనకి బిఎస్ఎన్ఎల్లోకి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే నా ఫోన్లో ఉన్నది కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్మే, బిఎస్ఎన్ఎల్ నడుస్తుంది అనమాట. నేను కావాలని కాదు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. బిఎస్ఎన్ఎల్ సిమ్మే అనమాట. ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్స్ చూసుకున్నట్లయితే నేను బిఎస్ఎన్ఎల్ అనేది మొన్న షిఫ్ట్ చేశాను అనమాట. మనకి టారిఫ్ కన్నా ముందు నుండి షిఫ్ట్ చేసి నా దగ్గర ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే ఉండుండేది. ఆల్రెడీ నా దగ్గర బిఎస్ఎన్ఎల్ సిమ్ కూడా ఉందన్నమాట. చూపిస్తాను మీకు. ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది చూసుకున్నట్లయితే మనకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది బిఎస్ఎన్ఎల్ వాళ్ళది. ఈ బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే మనకి 4G అని ఉంది, కానీ మనకైతే 4G అయితే అంత 4G అయితే రావట్లేదు. ఎందుకంటే మాది ఒక రూరల్ ఏరియా అనమాట, మనకి పల్లెటూరు లాంటిది. రూరల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకైతే 4G వస్తుంది, కానీ మరీ అంత స్పీడ్ అయితే రావట్లేదు. మనకి 4G కూడా రాదనమాట. మనకి H+ అని అయితే పడుతుంది. ఈ H+ అయినా కానీ మనకి నెట్వర్క్ అయితే బాగానే వస్తుంది. మనకి బ్యాక్ డ్రాప్స్ ఏంటివన్నీ చెప్తాను ఈ వీడియోలోనే. మనకి బిఎస్ఎన్ఎల్లోకి మారొచ్చా, మారకపోవద్దా, లేకపోతే మనకి ఉన్న బ్యాక్ డ్రాప్స్ ఏంటివన్నీ చెప్తాను అనమాట. బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే నా ఫోన్లో నడుస్తుంది బిఎస్ఎన్ఎల్. ఇది చూసుకున్నట్లయితే మనకైతే H+లో నడుస్తుంది. 4G అనేది అయితే రాదు రూరల్ ఏరియాస్లో. ఇంకా మనకి అర్బన్ ఏరియాస్ కొంచెం పెద్ద సిటీస్లో చూసుకున్నట్లయితే మనకి 4G అయితే వస్తుంది, బాగానే ఉందన్నమాట. మీరు మారొచ్చా, మారకూడదా అంటే మీ ఏరియాలో సిగ్నల్ బట్టించి అయితే మీరైతే మారాలి లేదా అనేది డిసిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కాబట్టి మీకు ప్రైజెస్ అయితే చాలా ఒక 20 to 15% మీకు అయితే ప్రైజెస్ అయితే చాలా తక్కువలోనే ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు మనకి టారిఫ్ ప్లాన్స్ మార్చక ముందు అయితే మనకి జియోలో చూసుకున్నట్లయితే 239కి మీకు 1.5 GB పర్ డే మీకు 28 days అయితే వచ్చేది. ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే 250 రూపీస్ అయితే వచ్చేది. కానీ బిఎస్ఎన్ఎల్లో చూసుకున్నట్లయితే 249కి చూసుకున్నట్లయితే మీకు 45 days 2 GB వ్యాలిడిటీతో అయితే వచ్చేదన్నమాట. 2 GB పర్ డే అయితే వచ్చేదన్నమాట. చూడొచ్చు మీకు ఎంత వేరియేషన్ అయితే ఉందో బిఎస్ఎన్ఎల్కి అదర్ నెట్వర్క్స్కి. మీకు ప్రైజెస్ అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. కానీ ప్రైజెస్కి తగ్గట్టు మీకు సిగ్నల్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు వాళ్ళు ఇచ్చే డేటానే మీకు చాలా మీరు కన్జ్యూమ్ చేయలేరు, అంత ఎక్కువగా అయితే ఉంటుంది. మీకు స్పీడ్ కూడా అంత స్పీడ్స్ అయితే రీచ్ అవ్వద్దు. నేను వాడుతున్నాను కాబట్టి నేను ప్రత్యక్షంగా చెప్పగలను. మీకు చూడొచ్చు బిఎస్ఎన్ఎల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు మారొచ్చా, మారకూడదు అంటే ఫస్ట్లీ మీ ఏరియాలో సిగ్నల్ స్ట్రెంత్ చూసుకోండి. తర్వాత మీరు తీసుకోకముందే ఎవరన్నా వాడేవాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గర సిగ్నల్ స్ట్రెంత్ చూసి మీరైతే చేంజ్ అవ్వచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ప్రైజెస్ అయితే మీరు ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఈ సిమ్‌ని మీరు మీ దగ్గర ఫుల్లీ వైఫై లాంటిది ఏదన్నా ఉండి మీరు దీన్ని సెకండరీ సిమ్‌గా మెయింటైన్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు. లేదనుకుంటే మా దగ్గర వైఫై ఉంది, మాకు కాలింగ్‌కి, మెసేజెస్‌కి వరకే అనుకుంటే మీరైతే బిఎస్ఎన్ఎల్‌ని కంప్లీట్‌గా కన్సిడర్ చేసుకోవచ్చనమాట. మీకు కాల్స్‌లో ఏమాత్రం అయితే మీకైతే ఉండదు. ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉంటాయి కాబట్టి మీరు ఓన్లీ కాలింగ్ ప్లాన్ వరకు తీసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను ఒకసారి ప్రైజెస్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, ఇంక ఇవాళ టాపిక్ చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్‌లో మనకైతే రీచార్జ్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది చూడబోతున్నాం. ఇవాళ రీచార్జ్ ప్లాన్స్ చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్‌లో మనకైతే చాలా విధాలుగా అయితే ఉంటాయన్నమాట. మీకు తక్కువ ప్రైజెస్‌కి అయితే ఉంటాయి. నేను ఒకసారి బ్రౌజ్ ఆల్ ప్లాన్స్ చూపిస్తాను చూడొచ్చు. మీకు ఓన్లీ డేటా ప్యాక్ కావాలనుకుంటే 28 డేస్‌కి మీరు చూడొచ్చు. 28 డేస్‌కి 70 GB ప్లస్ 3 GB ఎక్స్ట్రా ఇస్తారు. ఇంకా మీకు 30 డేస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ప్లాను. మీరు ఫస్ట్ రీచార్జ్ చేసుకోవాలనుకుంటే మీకు ఫస్ట్ రీచార్జ్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ రీచార్జ్ కావాలనుకుంటే మీరు సిమ్ ఫస్ట్ తీసుకున్నప్పుడు మీకైతే ఈ రీచార్జ్ అయితే చేస్తారనమాట. 249కి 2 GB పర్ డే 45 డేస్ వ్యాలిడిటీ అయితే ఇస్తారు. ఈ ప్లాన్ చూసుకున్నట్లయితే మనకి 45 డేస్ వ్యాలిడిటీ అనేది మనకి ఏ సిమ్‌లో అయితే లేదనమాట. మీరు నన్ను అనటం కాదు, మీరు చెక్ చేయండి. ఏ సిమ్‌లో అయితే ఈ వ్యాలిడిటీ అయితే ఉండదు. మీకు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇంకా చూడొచ్చు మీకు ఇవన్నీ డేటా ఫ్రీ ప్యాక్స్ అనమాట. ఇంకా రికమెండేషన్స్ చూసుకున్నా కానీ మీకు రికమెండేషన్స్‌లో చూసుకున్నట్లయితే 118కి 10 GB పర్ డే
10 జీబీ పర్ డే కాదు సారీ. 10 జీబీ మీకు ఓవరాల్ ప్యాక్ మీద ఇస్తారనమాట. మీకు ఈ విధంగా అయితే రీచార్జ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. ₹99కి 30 డేస్ 2 జీబీ డేటా ఇస్తారనమాట డైలీ. పర్ డే చూడొచ్చు మీకు ఈ విధంగా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అయితే మీరైతే రీచార్జ్ చేసుకోవచ్చు. మీ ఫస్ట్ ప్లాన్ సిమ్ తీసుకున్నప్పుడైతే మీకైతే సిమ్‌కి ఎటువంటి డబ్బులైతే తీసుకోరు. మీకు ఓన్లీ రీచార్జ్ ప్లాన్ ఫస్ట్ ప్యాక్ ₹249 అయితే తీసుకుంటారు. ఓన్లీ రీచార్జ్ వరకి. మీకు ఇది కూడా ఫస్ట్ రీచార్జ్ అని ఉంటుంది గానీ, ఇది రీచార్జ్ మాత్రం ఎవరు చేయరనమాట. నేనైతే చెక్ చేశాను, కనుక్కున్నాను కూడా. ఆ రీచార్జ్ అయితే ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఒకసారి అయితే మీకు వాయిస్ ప్యాక్స్ ఉన్నాయని కూడా ఉంది గానీ, వాయిస్ ప్యాక్స్ చూసుకున్నట్లయితే మీకు డేటా ఇంక్లూడెడే వస్తాయి. ఏది చూసుకున్నా చూడొచ్చు డేటా ఇంక్లూడెడే వస్తాయన్నమాట. నేను ఒకసారి మీకు నేను చేసిన రీచార్జ్ అయితే చూపిస్తాను. నెట్ రీచార్జ్ ఒకసారి చెక్ చేద్దాం. చూడొచ్చు 118 రీచార్జ్ అన్నమాట నేను చేసిందిప్పుడు. డేటా ప్యాక్‌తో నడుస్తుంది. ఇంకొక ప్యాక్ అయితే ఉంటుంది. ఇదివరకు నేనైతే రీచార్జ్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడొచ్చు మీకైతే ₹139కి అయితే మీకు 1.5 జీబీ పర్ డే 28 డేస్ అనమాట. ఇదే ప్యాక్ గనక మనకి ఎయిర్‌టెల్‌లో చూసుకున్నట్లయితే ₹250 ఉంటుందన్నమాట. 250 చూసుకున్నట్లయితే సేమ్ ఇదే ప్లాన్స్ ఉంటాయి. అదే మీకు జియోలో చూసుకున్నట్లయితే 239 అయితే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్తుంది మీకు పాత ప్లాన్స్ అనమాట. కొత్త ప్లాన్స్ కావాలంటే నేను ఒకవేళ స్క్రీన్ మీద కావాలంటే స్క్రీన్ మీద ఏస్తాను. లేకపోతే మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా! ఒకసారి కంపేర్ చేసుకోండి. నేనైతే దీంట్లోకి మారమనైతే నేను మిమ్మల్ని అయితే ఫోర్స్ అయితే చెప్పననమాట. అది మీ సిగ్నల్ ఆధారపడి ఉంటుందని నేను ఇందాక ప్రీవియస్‌గానే చెప్పున్నాను. ఒకసారి అయితే ఇంకా గెట్ బ్యాక్ టు ప్రీవియస్ వీడియో అనమాట. మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ కంక్లూజన్‌కి గనక వచ్చేసినట్లయితే బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలా లేదా ఇప్పటికి చెప్పి సావగొట్టారు అనుకోకండి. బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలా లేదా అంటే కంప్లీట్‌గా ఇందాక చెప్పినట్టు మీ నెట్వర్క్ మీకున్న ఆధారపడి అయితే ఉంటుందనమాట. మీకున్న మెయిన్ ఫెసిలిటీస్ అనమాట. మీ దగ్గర వైఫై లాంటివి ఉండి మీరు ఓన్లీ కాలింగ్‌కి వాడే పనైతే బీఎస్ఎన్ఎల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లేదు మీరు 5జీకి అలవాటు పడిపోయాను మాకు 5జీ మించి రాలేమనుకుంటే మీరైతే మీ దగ్గర వైఫై కూడా లేదనుకుంటే మీరు బీఎస్ఎన్ఎల్‌కి మారాల్సిన అవసరం లేదనమాట. లేదు మాది ఇంట్లో వైఫై ఉంది. నేను బయటికెళ్ళినప్పుడే నాకు డేటా రిక్వైర్మెంటు. అంతకు మించి నాకు ఏది అవసరం లేదనుకుంటే మీరైతే బీఎస్ఎన్ఎల్‌లో షిఫ్ట్ అవ్వొచ్చనమాట. ప్రైజెస్ అఫోర్డబుల్‌గా ఉంటాయి కాబట్టి. మీరు ఈ మేజర్ సిటీస్‌లో ఉన్నట్లయితే మీకైతే సిగ్నల్స్ కూడా బానే వస్తాయి. మీకు కాలింగ్‌లో ఎటువంటి జీరో ఇష్యూ ఉండదనమాట. మీకు కాలింగ్ చూసుకున్నట్లయితే ఒక్క రిపోర్ట్ కూడా కంప్లెయింట్ కూడా రాలేదు బీఎస్ఎన్ఎల్ మీద. అదనమాట బీఎస్ఎన్ఎల్‌కి ఉన్న గ్యారంటీ అయితే. సో ఇవాల్టికి ఈ వీడియో అనమాట. వీడియోస్ అయితే పెట్టి చాలా రోజులవుతుంది తెలుసు. వీడియోస్ అయిపోయినట్టయితే కంబ్యాక్ అయితే వద్దామని ట్రై చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇవాల్టికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. జై హింద్.